హాయ్, వెల్కమ్ టు KBFL ల్యాబ్. ఈరోజు పిజ్జా సాస్ తయారు చేసుకుందాం హోమ్మేడ్ స్టైల్లో. దానికోసం ఒక 500 grams హైబ్రిడ్ టొమాటో తీసుకుని వాటిని హాట్ వాటర్లో బ్లాండ్ చేసుకుందాం. తర్వాత వెంటనే కోల్డ్ వాటర్లోకి డిప్ చేసేస్తే మనకి స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మనం లోపల ఉన్న సీడ్స్ కూడా రిమూవ్ చేసేద్దాం. తర్వాత ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల చాప్డ్ గార్లిక్ వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 స్మాల్ ఆనియన్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్ ఒకటి వేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ పిజ్జా సీజనింగ్, 1/2 టీ స్పూన్ ఒరిగానో కూడా ఇందులో వేసుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. ఇవన్నీ ఇటాలియన్ హెర్బ్స్ అంటారు వీటిని. పిజ్జా సీజనింగ్కి ఇవి మంచి ఫ్లేవర్స్ అని ఇస్తాయి అనమాట. అలాగే 4-5 బ్యాసిల్ లీవ్స్ వేసుకుందాం. ఫైనలీ చాప్డ్ 1/2 టొమాటో వేసుకుందాం, అది కూడా హైబ్రిడ్నే. వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక పక్క అది కుక్ అవుతుంటుంది, మరో పక్క మనం ఆల్రెడీ స్కిన్ రిమూవ్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇప్పుడు మనం పాన్లో వేసేసుకుని ఈ మసాలాతో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు కుక్ చేస్తే మనకి పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోతుంది. దించే ముందు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది బటర్ ఈ పిజ్జా సాస్కి. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది.